వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు శనివారము అమావాస్య రోజు, మరుసటి రోజు కాబట్టి అత్యంత శక్తివంతమైనటువంటి రోజు కాబట్టి గుమ్మం పైన ఇదొక్కటి చల్లితే చాలు, మీకు ధనవంతులు మీరు అవ్వడాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. శనివారం అంటే శనీశ్వరుడికి, వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి శనివారం రోజున ఎవరైతే గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారం చేస్తారో వాళ్ళకి శనీశ్వరి యొక్క దుష్ప్రభావాల వల్ల ఎక్కువగా బాధపడుతూ ఉంటారు కదా, అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. జాతకంలో ఉండేటటువంటి దోషాలు కూడా తొలగిపోతుంది. అయితే చాలామంది కూడా జాతకంలో ఉండేటటువంటి దోషాల వల్ల ఆ వ్యక్తి జీవితంలో అస్సలు ఎదగలేరు. అంతేకాదు ఎప్పుడు బాధలు, కష్టాల పాలవుతూ ఉంటారు. అలాంటి వారికి సమాజంలో కూడా అస్సలు గుర్తింపు ఉండదు. అంతేకాదు సమాజం కూడా అలాంటి వ్యక్తిని గుర్తించదు. అలాంటి వ్యక్తులకి ఈ సమాజం కూడా మర్యాద ఇవ్వరు. అందువల్ల జీవితంలో ఎప్పుడు ఏదో ఒక కష్టంతో బాధపడుతూనే ఉంటారు. అలా జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి బయటపడాలంటే రేపు శనివారం రోజున అమావాస్య మరుసటి రోజు చాలా శక్తివంతమైనటువంటి రోజు కాబట్టి మర్చిపోకుండా మీ ఇంటి సింహద్వారంపై ఇది చల్లండి చాలు. సహజంగా వాస్తుశాస్త్ర ప్రకారం గుమ్మానికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. గుమ్మం అనేది ప్రతి గదికి ఉండవచ్చు, కానీ సింహద్వారానికి ఉండే గుమ్మంకి అధికంగా శక్తి అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి మంచైనా చెడైనా ఎక్కువగా సింహద్వారం వద్దే ఏర్పడుతుంది. అంటే మన ఇంట్లోకి మంచి రావాలన్నా, చెడు రావాలన్నా, దైవశక్తి రావాలన్నా, దుష్టశక్తి రావాలన్నా సింహద్వారం నుంచే వస్తుంది. అలాంటి శనివారం రోజు రేపు సింహద్వారం దగ్గర ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, అమ్మవారి అనుగ్రహంతో అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజుల్లో ఎదుర్కొన్నటువంటి అప్పుల సమస్యల నుంచి ఎంత సంపాదించినప్పటికీ కూడా అవసరానికి, అత్యవసరానికి అప్పులు చేయవలసి ఉంటుంది. అలా అప్పును తీర్చడమేమో కానీ వడ్డీలే తీర్చలేని స్థాయికి వచ్చేస్తూ ఉంటారు చాలామంది. ఎందుకంటే వారు చేసిన పాపకర్మల కారణం కావచ్చు, తెలిసి తెలియక చేసిన పాపాలు కావచ్చు, పూర్వజన్మలో చేసుకున్న పాపాలు కావచ్చు, మళ్ళీ ఈ జన్మలో అనుభవించేంతగా ఉంటుందన్నమాట. అంటే పూర్వజన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మలు కూడా ఈ జన్మలో వారు అనుభవిస్తూ ఉంటారు. అందుకే చాలామంది కూడా మేము అందరికీ పుణ్యం చేస్తున్నాము, దాన ధర్మాలు చేస్తూ ఉన్నాము, పూజలు చేస్తూ ఉన్నాము, పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము, అయినా కూడా మాకు ఆర్థిక సమస్యలు, ఇంట్లో గొడవలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, అన్నింట్లో అపజయాలు ఎందుకు ఎదురవుతున్నాయని చాలామంది బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం ఇదే కావచ్చు. మీరు ఈ జన్మలో చేసిన పాపాలు కాకపోయినా పూర్వజన్మలో ఏవైనా చేసి ఉంటే వాటికి తగిన కర్మ ఫలితం అనేది ఈ జన్మలో కాస్త చూపిస్తూ ఉంటుంది. మరి అలాంటి పాపకర్మల నుంచి బయటపడాలన్నా కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉండాలి. అంటే స్వామివారి అనుగ్రహం ఉంటే చాలు, మన జీవితంలో కష్టాలనేవి రావు అని ప్రతి ఒక్కరూ కూడా చెప్తూనే ఉంటారు. శాస్త్రాలు, పురాణాల్లో కూడా చాలా స్పష్టంగా వివరించబడింది. అలాంటి స్వామివారి అనుగ్రహం పొందాలన్నా శనివారం రోజు స్వామివారిని పూజించాలి. మరి శనివారం రోజు స్వామివారిని ఏ విధంగా పూజించాలి, శనివారం రోజు ఎలాంటి నియమనిష్టలు పాటిస్తే శనిదేవుని యొక్క దుష్ప్రభావాలు తగ్గిపోయి శని భగవాన్ని అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాము. వెంకటేశ్వర స్వామి వారిని పూజించినా సరే, శని భగవాను కూడా పూజించినా సరే దుష్ప్రభావాలు జాతకంపై పడవు అని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి రేపు ఎంతో శక్తివంతమైనటువంటి శనివారం రోజు, అందులో కూడా అమావాస్య మరుసటి రోజు కాబట్టి వెంకటేశ్వర స్వామి వారిని ఈ విధంగా పూజించండి. ముందుగా సూర్యోదయానికంటే ముందే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని వాకిట్లో ముగ్గులు పెట్టి గుమ్మానికి ఇరువైపులా కూడా అష్టదళ పద్మ ముగ్గులు వేయాలి. తులసి కోట దగ్గర మర్చిపోకుండా దీపాన్ని వెలిగించి తులసి కోటకి కొద్దిగా కర్పూరము, పసుపు, కుంకుమ సమర్పించి ఓం నమో నారాయణాయ నమః అని
మంత్రాన్ని మనసులో తలుచుకోవాలి. అలానే తులసి కోట దగ్గర నుంచి కొన్ని తులసి ఆకులను కూడా ఇంటి లోపలికి అంటే పూజా గదిలోకి తెచ్చుకోవాలి. తులసి ఆకులను సమర్పించలేకపోతే శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి పూజ సంపూర్ణం కాదు. తులసి మాల కంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరం. ఏ నైవేద్యానైనా సరే స్వామివారికి నివేదించినా అందులో తప్పనిసరిగా తులసి దళాలు ఖచ్చితంగా ఉండాలి. వీలైతే తులసి మాలను కట్టి ఆ మాలని స్వామివారికి సమర్పించండి, లేదంటే తులసి ఆకులను సమర్పించండి. అలా సమర్పించి మీరు పెట్టే నైవేద్యంలో కూడా తులసి ఆకులు వేయండి. ఇలా వేస్తే పూజ సంపూర్ణమవుతుంది. అంతేకాదు, వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే చాలా ఇష్టం. రేపు శనివారం రోజున గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ తీసుకోండి. అందులో కొద్దిగా ఆవు నెయ్యి, పాలు, బెల్లం తురుము వేసి పిండిని మెత్తగా కలపండి. అలా కలిపిన పిండితో వీలుంటే 5 ప్రమిదలు చేయండి, లేకపోతే ఒక్క ప్రమిదనైనా సరే చేయండి. అలా చేసిన ప్రమిదను తమలపాకు పైన పెట్టండి. తర్వాత ఆ ప్రమిదకి 3 నామాలు పెట్టండి. అలా పెట్టేసి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె కానీ పోసి ఆ ప్రమిదలో 2 ఒత్తులు విడివిడిగా 5 ఒత్తుల దీపాలను వెలిగించండి. ఇలా వెలిగించి ఓం నమో నారాయణాయ నమః, ఓం శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః అని స్వామివారికి ఏ పేరుతో పెట్టి పిలిచినా సరే స్వామివారి యొక్క నామస్మరణంతో పాటు రూపాన్ని కూడా మనసులో స్మరించుకోవాలి, దర్శించుకోవాలి. అలా చేసి మీ యొక్క సమస్యలను, కష్టాలను చెప్పుకోవాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీ మనసులో ఉండే కోరిక నెరవేరుతుంది. అప్పుల సమస్యలు తొలగిపోతాయి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అంతేకాదు, మీ ఇంట్లో తప్పనిసరిగా ధూపాన్ని వేయాలి. ధూపం అనేది దుష్ట శక్తులను తొలగిస్తుంది, దైవశక్తిని ఆహ్వానిస్తుంది. ఇంట్లో మనకి తెలియకుండానే ఎంతో చెడుగాలి నిండి ఉంటుంది కదా, ఆ చెడుగాలిని కూడా తొలగించి స్వచ్ఛమైనటువంటి గాలిగా మారుస్తుంది ధూపం. కాబట్టి శనివారం రోజు కంపల్సరిగా ఇంట్లో ధూపాన్ని కూడా మర్చిపోకుండా వేయండి. అయితే మరి శనివారం రోజు గుమ్మంపై ఏది చల్లాలంటే ముఖ్యంగా ఒక రాగి చెంబును తీసుకోండి. రాగి చెంబును కానీ లేదంటే ఒక గాజు గ్లాసును తీసుకోండి. అందులో గుప్పెడు రాళ్ళుప్పును వేయండి. చిటికెడు పచ్చకర్పూరం కూడా వేయండి. 5 తులసి ఆకులను కూడా వేసి చిటికెడు పసుపు, కుంకుమను కూడా వేసి ఒక యాలక్కాయను కూడా అందులో వేయండి. అయితే వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీ అమ్మవారికి ఈ వస్తువులన్నీ కూడా చాలా ఇష్టం. పచ్చకర్పూరం కూడా వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. యాలక్కాయలు కూడా ఆ స్వామివారికి ఇష్టం. పసుపు, కుంకుమ లక్ష్మీప్రదమైనటువంటివి, సుమంగళి తత్వానికి చిహ్నంగా భావించేటటువంటివి. కాబట్టి పసుపు, కుంకుమను కూడా వెయ్యాలి. ఇక నీరు అద్భుతమైనటువంటిది, పంచభూతాల్లో ఒకటి కాబట్టి ఆ నీటిని కూడా చెడును తొలగించే శక్తి అధికంగా ఉంటుంది. కాబట్టి నీరును వేసి అందులో 2 పాల చుక్కలను కూడా వేసి వాటిని బాగా కలపాలి. తులసి ఆకులు విష్ణుమూర్తికి, లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి వాటిని కూడా మర్చిపోకుండా అందులో వెయ్యాలి. అంటే రాగి చెంబులో కానీ గాజు గ్లాసులో కానీ నీటిని పోసి ఇవన్నీ వస్తువులు కూడా అందులో వేసి బాగా కలిపి ఆ నీటిని గుమ్మం పైన చల్లాలి. ఆ తర్వాత ఆ నీటిని గుమ్మం పైన, గడప పైన చల్లిన తర్వాత సింహద్వారం పై భాగంలో, కింద భాగంలో కూడా చల్లేసి సింహద్వారానికి ఇరువైపులు కూడా చల్లాలి. అలా చల్లగా మిగిలిన నీటిని పూజా గదిలో పెట్టి పూజా గదిని కూడా అంటే పూజా గదిలో అలానే వదిలేయాలి. ఇక రేపు శనివారం ఈ పరిహారం చేస్తే ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ పరిహారం సాయంకాలం మాత్రమే ఈ పరిహారం చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఉండేటటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ధన ప్రవాహం అనేది జరుగుతుంది. ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా పెట్టిన నీళ్లను మరుసటి రోజు ఆదివారమే తీసి ఎవరు తొక్కని చోట పారబోయాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ నీటిని లాగేసుకుంటాయి. మీకు ఉండేటటువంటి ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోయి భార్యాభర్తల మధ్య సమస్యలు కూడా తొలగిపోయి అద్భుతమైనటువంటి ఫలితాలతో మీ కష్టాలను తొలగించుకొని ధనాన్ని పెంచుకోండి. సంపాదించే మార్గాలు, అవకాశాలు మీకు ఎన్నో కనిపిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు శనివారం అమావాస్య మరుసటి రోజు ఈ పరిహారం చేసుకొని అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.